2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికి నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో వృశ్చిక రాశి వారికి శుక్రుడు యోగిస్తున్నాడు, బుధుడు యోగిస్తున్నాడు, కుజుడు యోగిస్తున్నాడు. 3 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. మీరు కనుక బ్రాహ్మణుడికి పెసలు దానం చేస్తే కనుక ఈ వారంలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. లక్ష్మీ టెంపుల్ కి వెళ్లి ప్రదక్షిణాలు చేయండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ వారంలో. సోమవారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసి ఖచ్చితంగా విజయం సాధిస్తారు. బుధవారము, శుక్రవారము, శనివారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసి ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ రోజుల్లో మాత్రం మంచి పనులు స్టార్ట్ చేయకండి, ఇబ్బంది పడతారు. వృశ్చిక రాశి వారికి కుటుంబాధిపతి అయిన గురువు అష్టమ భావంలో ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మధ్యమ ఫలితాలు ఉంటాయి. దీని మూలంగా కుటుంబ పరంగా కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ధనపరంగా మాత్రం ఏదో విధంగా మీకు ధనం అనే చేతికి వస్తుంది. చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. ధనపరంగా మాత్రం లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. ఇక్కడ పంచమ స్థానంలో శని భగవాన్ ఉన్నాడు. పంచమాధిపతి అయిన గురువు అష్టమ స్థానంలో ఉన్నారు. ఈ విధంగా రాసి ఉండటం మూలంగా లవర్స్ కి అనుకూలంగా లేదు ఈ వారం అనేది. హెల్త్ పరంగా మాత్రం చాలా బాగుంటది. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. 6వ స్థానం అధిపతి అయిన కుజుడు 3వ స్థానంలో ఉన్నారు. చాలా బలంగా ఉన్నారు. శత్రువుల నుంచి విజయం సాధిస్తారు. ఆరోగ్యపరంగా చాలా మెరుగ్గా ఉంటది. ఈ వారం అనేది చాలా ఆనందంగా అవుతే ఉంటారు. శత్రువుల నుంచి విజయం సాధిస్తారు. ఈ వారం అనేది మీరు చాలా ఆనందంగా ఉంటారు. శత్రువులు భయపడిపోతారు మిమ్మల్ని టచ్ చేయాలంటే. అంత బలంగా ఉంటారు. మీరు చాలా ఆనందంగా అవుతే ఉంటారు. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి ఎక్కువ పెట్టండి. మంచి లాభాలు చూస్తారు ఈ వారం అవుతే గనక. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటది. ఇక్కడ సప్తమాధిపతి అయిన శుక్రుడు 3వ భావంలో ఉండటం మూలంగా మంచి ఫలితాలు చూస్తారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు మ్యారేజ్ లైఫ్ లో మాత్రం. వృత్తి పరంగా మాత్రం చాలా బాగుంటది. ఇక్కడ దశమాధిపతి అయిన సూర్యుడు మకర రాశిలో ఉన్నారు. చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వృత్తిపరంగా మాత్రం ప్రమోషన్స్, హైక్స్ ఇలాంటి విధంగా మీకు పాజిటివ్ గా ఉంటది ఈ వారం అనేది మాత్రం. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్ ఛానల్ సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.